అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు నాథకం, రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ. నేను ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో ఉంటూ రాజనగర్ నియోజకవర్గంలో ఒక నాయకుడు లేక పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో జర్నీ స్టార్ట్ చేసామండి. ఆ జర్నీ రాను బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత మేము ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలాంటి నాయకులకి ముందుగా నేను ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు నెరవేరుస్తున్నారో. ఈ రోజున మీరు చూసినట్టయితే ఒక ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే గారి తర్వాత పోస్ట్, అంటే మా పార్టీలో ఎమ్మెల్యే గారి తర్వాత పోస్ట్ ఏదైతే ఉందో ఒక ఎస్సీ సామాజిక వర్గం ఆయనకంటే పై పోస్ట్ జిల్లా స్థాయి పోస్టు ఒక ఎస్సీ మహిళకి కందుకట్ల అరుణ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బీసీ నాయకులు ముక్కా రాంబాబు గారు వారి భార్య నైటు పగలో కూడా ఎమ్మెల్యే గారితోనే అలాగే బత్తుల వెంకటలక్ష్మి గారితోనే ప్రజల మధ్య ఉన్న ఆ కష్టాన్ని గుర్తించి ఈ రోజున పవన్ మన బత్తుల బలరామకృష్ణ గారి తర్వాత పోస్టు మరి బీసీ సోదరులకి ఇక్కడ ముక్క దేవి గారికి ఇవ్వడం జరిగింది. అలాగా గుర్తించి వారికి బాధ్యతలు అప్పచెప్పేందుకు మా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బత్తుల బలరామకృష్ణ గారికి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు గొడ్డు వెంకటరామన్ చౌదరి గారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నానండి. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. కందికట్ల అరుణ్ కుమార్ గారికి జిల్లా వేదిగా ఇచ్చారు కదా, ఓన్లీ సీతనారాయణ మండలంలోనే తిరిగింది, నియోజకవర్గం మార్గా తిరగలేదు కదా. ఆవిడకి జిల్లా స్థాయిలో ఎందుకు పదవి ఇచ్చారు ఆవిడకి? అంటే మీరు ఓన్లీ కోరుకొండ మండలంలోనే సీతానగరం మండలం ఉండిపోతారు కానీ మీకు తెలియదు సార్. ఎందుకంటే ఎక్కడ ప్రెస్ వాళ్ళు అక్కడ రాసుకుంటారు కానీ జిల్లా స్థాయి పేపర్ న్యూస్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. చెప్పండి సార్. నియోజకవర్గం దేవి గారికి మార్కెట్ రేట్ చైర్మన్ ఇచ్చారు కదా, ఆవిడ జనసేన పార్టీలోనే తిరిగిన జాడ ఎక్కడ కనిపించలేదు మాకు. అసలు మీరు ఆవిడ మేడం గారి వెనకాల ఒక్కసారి మీరు పాత విజువల్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ చూడండి. ఎక్కడ కూడా జనసేన పార్టీలో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఫోటోల కోసం ఆర్భాటాలకు పోయే వ్యక్తులు కాదు. వెనకాలండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు రోడ్డు మీద ఉండేవారు. ఈయన వాళ్ళ భార్య ఆయన కూడా వెళ్ళేసరికి నైట్ 8-9 గంటలు కూడా స్కూల్ కాడికి వెళ్ళి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. మీరు పాత విజువల్స్ అన్ని చూడండి సార్, మీకు తెలుస్తుంది ఆవిడ ఎలా కష్టపడింది అన్నది. ఆ గుర్తింపు ఈ రోజు రాజనగర్ నియోజకవర్గాలు ఆవిడకి ఆ పదవి ఒరిగించిందని చెప్పి అనుకుంటా ఉన్నాను సార్. మీపై పెట్టిన సొసైటీ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పారు కదా, దాని గురించి తర్వాత మనం సపరేట్ గా మాట్లాడుకున్నాం. ఇవాళ మీరు అడిగింది ఈ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఈ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాం.